తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన తెలుగు చిత్ర పరిశ్రమ సమావేశంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని ప్రముఖ నిర్మాత దిల్ రాజు వ్యాఖ్యానించారు. సీఎంతో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటుమాటన జరిగిన వ్యవహారం కాదని అన్నారు. హైదరాబాద్ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా తీర్చిదిద్దాలనే సీఎం బలమైన సంకల్పాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులుగా అంతా స్వాగతిస్తున్నామని అన్నారు. అనవసర వివాదాల్లోకి తెలుగు చిత్ర పరిశ్రమను లాగి లేనిపోని రాజకీయాలను ఆపాదించొద్దని హితవు పలికారు. రాజకీయ దాడి ప్రతిదాడులకు దయచేసి పరిశ్రమను వాడుకోవద్దని అందరినీ కోరుతున్నామని అన్నారు. లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమకు అన్ని ప్రభుత్వాల సహకారం, ప్రజలందరి ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నామని దిల్ రాజు కామెంట్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాణా ఫోన్ లైన్ అందిస్తారు. రాణా, చెప్పండి. మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను ఉద్దేశించి ప్రముఖ నిర్మాత దిల్ రాజు రాజకీయాలకు ఆపాదించొద్దు చిత్ర పరిశ్రమను అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడాలి ఈ వివాదాన్ని? ఒక సదుద్దేశంతో మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, బట్టి విక్రమార్కని వీళ్ళందరినీ కూడా కలిసాము. ప్రభుత్వంతోనూ అలాగే ఇండస్ట్రీతో సత్సంబంధాలు కొనసాగాలి, ఎట్లాంటి పొరపాట్లు లేకుండా ప్రభుత్వ సహాయం కోరాలన్న ఉద్దేశంతో కూడా మేము మీటింగ్ పెట్టుకుంటే అన్ని కోణాల్లో కూడా విచారించాము, అన్ని కోణాల్లో కూడా మేము మాట్లాడుకున్నాం. అందరూ కూడా మనస్ఫూర్తిగా కూడా రేవంత్ రెడ్డితో మాట్లాడారు. ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి పరిణామాల పైన కానీ ఎవరెవరు ఏమనుకుంటున్నారు ఏంటన్న దానిపై కూడా వాళ్ళంతా ఫ్రీగా కూడా మాట్లాడారు. గతంలో ఏ ముఖ్యమంత్రితో కూడా గడపనంత సేపు అంత ఫ్రీగా ఇవాళ మేము మాట్లాడాం. కాకపోతే లోపల జరిగినటువంటి అంశాలంతా కూడా వేరే రకంగా కూడా బయట పొట్రే చేయడమే కాకుండా సీఎం రేవంత్ రెడ్డితో చిత్ర పరిశ్రమ భేటీకి సంబంధించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొన్ని వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమకు రాజకీయాలను ఆపాదించొద్దు, లేనిపోని తగాదాలకు చిత్ర పరిశ్రమను వాడుకోవద్దు, ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న చిత్ర పరిశ్రమ బాగుండాలని కోరుకుంటున్నానంటూ దిల్ రాజు వ్యాఖ్యానించారు. సో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరంగా ఉన్నాయని, సీఎం చంద్రబాబుతో జరిగిన భేటీ, సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన భేటీ ఒకరిద్దరితో జరిగింది కాదు, అందరి సమక్షంలో జరిగిన భేటీ అది. హైదరాబాద్ని ఎంటర్టైన్మెంట్ హబ్గా మార్చాలనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి అడుగులు ముందుకు వేస్తున్నారు. దానికి అందరూ సహకరిస్తున్నామంటూ కూడా దిల్ రాజు వ్యాఖ్యానించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాణా ఫోన్ లైన్ లో అందిస్తారు. రైట్ రాణా, చెప్పండి. ప్రస్తుతం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి దిల్ రాజు చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి జరిగినటువంటి భేటీ పూర్తిగా ఇండస్ట్రీ అభివృద్ధి కోసము, పైగా ఇండస్ట్రీని హాలీవుడ్ లెవెల్లో ఏ రకంగా అభివృద్ధి చేయించాలి, దానికి సంబంధించిన ప్రణాళికను అందరి వద్ద మొత్తం మాట్లాడుకున్న తర్వాత మొత్తం ఇట్లు ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్లు కానీ, హీరోలు కానీ వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. కాబట్టి వాళ్ళందరి సమక్షంలో మనస్ఫూర్తిగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడారు. ఇండస్ట్రీ చెందినటువంటి పెద్దలు ఏమనుకుంటున్నారు, హీరోలు ఏమనుకుంటారు, డైరెక్టర్లు ఏమనుకుంటున్నారు, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశాల్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కోరాలనుకునే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి కూడా చాలా కూలంకషంగానే చర్చించారు. కూలంకషంగా చర్చించిన మంచి సద్గృహ వాతావరణంలో ఈ యొక్క మీటింగ్ జరిగితే కావాలనే మాజీ మంత్రి కేటీఆర్ ఇట్లా రాజకీయాలని ఆపాదించే విధంగా కూడా అతను ఈ మధ్య కాలంలో మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీకిను ప్రభుత్వానికి దూరం చేసేలా కూడా ఆయన వ్యాఖ్యలు ఉంటాయి. రాజకీయాలు ఉంటే వారు చూసుకోవాలి, కానీ
ఇండస్ట్రీకి సంబంధించిన అంశాన్ని వాళ్ళు రాజకీయాలు లాగడం మంచిది కాదు, పెద్దలను కూడా ఈ రకంగానే వాళ్ళు లాగుతున్నారంటూ కూడా దిల్ రాజు ఇవాళ ఒక ప్రెస్ నోట్ ని ఆయన రిలీజ్ చేసినప్పుడు నేపథ్యం అయితే కనపడుతుంది. దాంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలనే ప్రస్తావించారు. ఎందుకంటే ప్రభుత్వంలో ఎవరున్నా కూడా ఖచ్చితంగా మేము వారి సహాయ సహకారాలు మేము కోరుతాం కాబట్టి ఇండస్ట్రీకి తనామన అనే భేదం అనేది ఉండదు కాబట్టి అందరి ప్రభుత్వాల నుంచి కూడా మేము కంపల్సరీ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలపైన మేము మాట్లాడతామనేసి కూడా ఆయన చెప్పారు. దయచేసి మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దంటూ కూడా ఆయన మనవి చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. రైట్, హైదరాబాద్ ను కూడా ఎంటర్టైన్మెంట్ హబ్ గా మార్చాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. దానికి అందరం కూడా సుముఖంగా ఉన్నామని చెప్పి దిల్ రాజు వ్యాఖ్యానించారు. సో ఇలాంటి వ్యాఖ్యల నేపథ్యంలో అసలు ఆ మీట్ ఒకరిద్దరి మధ్య ఏదో చాటుమాటు జరిగిన వ్యవహారంలాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఫస్ట్ అయితే అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేయగానే కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా సంచలనం సృష్టించాయి. ఎందుకంటే కావాలనే ఇట్లా ముఖ్యమంత్రి పేరు మర్చిపోయాడన్న ఉద్దేశంతోనే అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేసి ఈ రకంగా హింసిస్తున్నారంటూ కూడా కేటీఆర్ చేయడము, దాన్ని కూడా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు చాలా సీరియస్ గానే తీసుకున్నారు. ఎందుకంటే అనవసరమైనటువంటి కల్పితమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల విషయాన్ని జటిలం చేస్తున్నారనేసి కూడా వారు మండిపడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవాళ దిల్ రాజు విడుదల చేసినటువంటి ఈ లెటర్ లో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలని వారు ప్రస్తావించారు. హైదరాబాద్ ని గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో, బలమైన సంకల్పంతో ముఖ్యమంత్రి ఉన్నారు. దాంతోపాటు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులుగా మేమందరం కూడా మేమందరం స్వాగతించాము. అనవసర వివాదాలకు తెలుగు చిత్ర పరిశ్రమలు లాగి చిత్ర పరిశ్రమకు లేనిపోని రాజకీయాల్ని ఆపోదించద్దనేసి కూడా మా మనవి అంటూ కూడా ఆయన రాశారు. దాంతోపాటు రాజకీయ దాడి ప్రతిదాడులకి దయచేసి పరిశ్రమను వాడుకోవద్దని అందరినీ కోరుతున్నామంటూ కూడా ఆయన కేటీఆర్ కి రాసినటువంటి లెటర్ లో పొందుపరిచిన నేపథ్యం కాబడుతుంది. లక్షలాది మంది జీవనోపాధి కల్పిస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమకు అన్ని ప్రభుత్వాల సహకారం, ప్రజలందరి ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని కూడా మేము ఆశిస్తున్నాం. దయచేసి మమ్మల్ని వివాదాలకి లాగదంటే కూడా ఆయన ఈ లెటర్ లో పొందుపరిచిన నేపథ్యం కాబడుతుంది. రైట్ రానా, అయితే లేనిపోని వివాదాలకి అలాగే లేనిపోని తగాదాలకి చిత్ర పరిశ్రమను వాడుకుంటున్నారు అనే విధంగా దిల్ రాజు చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? అంటే రాజకీయాలకి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ చిత్ర పరిశ్రమను వాడుకుంటున్నారా నిజంగానే? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సినిమాకి సంబంధించిన ఎవరు కూడా రాజకీయాలను ఉద్దేశించి ఎవరు మాట్లాడట్లేదు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం మీద ఎవరు కూడా మాట్లాడటం లేదు. కనీసం ఒక మాట కూడా వాళ్ళు వ్యతిరేకంగా కూడా మాట్లాడిన సందర్భాలు లేదు. కానీ ఈ అల్లు అర్జున్ విషయం వచ్చిన తర్వాత కావాలనే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక నేతలు కానీ, సోషల్ మీడియాలో వ్యాఖ్యలు కానీ, తర్వాత ఏకంగా కేటీఆర్ ఇండస్ట్రీ పెద్దలకి ఇట్లా ప్రభుత్వానికి ఒక అగాధం సృష్టించే విధంగా కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు, అసలు సంబంధం లేని విషయాల్లో కూడా దూరి వీరిని ఇరికించాలని ఉద్దేశం చూడడం, దానివల్ల ఈ సమస్య అనేది రాజకీయంగా పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీసినటువంటి పరిస్థితి కాబట్టి దీనిపైన కూడా అంచనా వేసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఈ యొక్క కాంట్రవర్సీలు జోలికి వెళ్ళకూడదు అనేది, ఎవరి మీద కామెంట్స్ చేయకూడదు అనేది కూడా వారిని నిర్ణయించుకున్నారు. సో పూర్తిగా ప్రభుత్వం తీసుకోపోయిన ప్రతి కార్యక్రమానికి హెల్ప్ చేస్తామని చెప్తున్నారు. అంతపాటు ఈ డ్రగ్స్ రహిత దీనికి కూడా టీం కూడా మేము ముందు ఉంటామనేది కూడా చెప్పారు. ఆ కోవలని ఇవాళ ప్రభాస్ తో కూడా ఈ డ్రగ్స్ రహితకు సంబంధించిన ఒక దాదాపు 1 minute సంబంధించిన ఒక వీడియోను కూడా రిలీజ్ చేయించారు. ఎందుకంటే దయచేసి ఎవరు యువత డ్రగ్స్ బారిన పడద్దనేది. ఎందుకంటే తెలంగాణ డ్రగ్స్ ఫ్రీ సిటీగా ఉండాలనే ఉద్దేశంతో, హైదరాబాద్ ని రూపుదిద్దాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఈ రకమైనటువంటి ప్రోగ్రామ్ తీసుకున్నారు. కాబట్టి ఆ ప్రోగ్రామ్ కి వీళ్ళందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. దాని కోవాలని ప్రభాస్ తో కూడా ఒక వీడియోని రిలీజ్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఇంత సహృద్భావంతో కూడా ఉన్నటువంటి ఈ రిలేషన్షిప్ ని కావాలని రాజకీయంగా వీళ్ళు చెరగొడుతున్నారంటూ కూడా ఇప్పుడు దిల్ రాజు వాపోతున్నటువంటి పరిస్థితి. రైట్. అయితే రానా, ఆ రోజు జరిగిన సీఎంతో జరిగిన మీట్ అయితే అందరం చూసాం. సినిమా పరిశ్రమలో ఉన్న కొద్దిమంది పెద్దలు వెళ్ళి సీఎంని కలిశారు. అలాగే ఆ మీట్ జరిగింది. దాని తర్వాత అందరూ సుముఖంగానే బయటకు వచ్చారు. అయితే ఇలాంటి మీట్ని మాజీ మంత్రి కేటీఆర్ ఇలా ఒకరిద్దరి మధ్య జరిగిన చాటుమాటు వ్యవహారం లాగా ఆయన చిత్రీకరించడాన్ని ఏ విధంగా భావించాలి? అసలు కేటీఆర్ దీనికి సంబంధించి ఏ వ్యాఖ్యలు చేస్తారో ఒకసారి వివరిస్తారా? అంటే కేటీఆర్ ఏదైతే కావాలని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వీళ్ళందరినీ కూడా రేవంత్ రెడ్డి వేధిస్తున్నాడు, పేరు మర్చిపోయిన దానికే ఇంతలా వాళ్ళని వేధించాలంటూ కూడా కామెంట్ చేశారు. సో వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇది రాజకీయంగా పెద్ద దుమారమే వెలువెగింది. దీంతో
కాంగ్రెస్ పార్టీ సంబంధించి నేతలు తనపైన స్పందించడము, తర్వాత అల్లు అర్జున్ సంబంధించి అభిమానులు ఎవరైతే ఉన్నారో అభిమానుల ముసుగులో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు పెట్టినటువంటి పోస్టులు అవి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అవి వైరల్ అయినటువంటి నేపథ్యం పడుతుంది. సో ఇవంతా కూడా పెద్ద ఎత్తున ఇది అగాధాన్ని సృష్టించింది. ఎందుకంటే వీరు చేసిన తప్పు వల్ల ఇటు అల్లు అర్జున్ వర్సెస్ ప్రభుత్వం అని తేలేలా కూడా అందరూ అనుకున్నటువంటి సమయంలో వీటికన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రజలందరూ కూడా ఆ రోజు మీటింగ్ కు పాల్గొన్నారు. మీటింగ్ పాల్గొన్న తర్వాత ఈ గ్లోబల్ ఇండస్ట్రీగా ఎట్లా వీరిని అభివృద్ధి చేయాలి, ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి ప్రణాళికలు ఏంటి, మీరు మీ దగ్గర ఉన్నటువంటి సలహాలు సూచనలు ఏంటి అనేది కూడా ముఖ్యమంత్రి సావధానంగా దాదాపు 2 గంటల పాటు కూడా విన్నారు. తర్వాత ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దానికోసం 15 రోజుల తర్వాత మళ్ళీ కూడా సమావేశం నిర్వహించుకుందామని కూడా చెప్పారు. దాని తర్వాత వాళ్ళందరూ కూడా హ్యాపీగా బయటకు వచ్చారు. దిల్ రాజు కూడా దానిపై ప్రెస్ మీట్ కూడా పెట్టిన సందర్భం ఉంది. సో ఆ వివాదం ముగిసిపోయిన తర్వాత కావాలని ఇప్పుడు కేటీఆర్ ఈ రకంగా ప్రెస్ మీట్ లాగానే వాటిల్లోనే కూడా ఇండస్ట్రీని ఉద్దేశిస్తూ ఇండస్ట్రీ వారిని ఉద్దేశిస్తూ ఈ రకమైన కామెంట్ చేయడం వల్ల అవి పొలిటికల్ గా కూడా మళ్ళీ ఇబ్బందికరమైన పరిస్థితులు నెట్టుకొస్తున్నాయి. కాబట్టి అవన్నీ పూర్తిగా మానేయాలనేది కూడా ఇప్పుడు ఎఫ్డిసి తరఫున ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫు నుంచి కూడా ఆయన లెటర్ రాసినటువంటి పరిస్థితి. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.